ముఖ్య గమనిక. రేపు ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి కృతజ్ఞత స్తుతి కూడిక ఉంటుంది. వరియా వారందరూ కూడా తప్పనిసరిగా హాజరు పొందండి. దేవుడు మీకేదైతే మేలు చేశారో వాక్యము ద్వారా మీరు పొందిన అనుభవాన్ని సాక్ష్యంగా తప్పకుండా హాజరై చెప్పాలని ప్రేమతో మనవి చేస్తూ ఈరోజు ରବିବାର ସନ୍ଧ୍ୟାରେ ଧନ୍ୟବାଦ ସଭା ଆୟୋଜନ କରାଯାଇଛି। ଯେଉଁମାନେ ଆପଣମାନେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମଙ୍ଗଳ ପାଇଅଛନ୍ତି ଆଉ ଅନୁଗ୍ରହ ପାଇଛନ୍ତି, ସାକ୍ଷ୍ୟ ଦ୍ୱାରା ଆପଣମାନେ କହନ୍ତୁ। 1700 రోజుల కృతజ్ఞతాస్తుతి కూడిక జరుగుతా ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. 1700 ଧନ୍ୟବାଦ ସଭା ଆଉ ଦୟାକରିକି ସ୍ମରଣ କରନ୍ତୁ। ఈరోజు జీవము గల దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. ଆଜି ଈଶ୍ୱରଙ୍କର ପବିତ୍ର ବାକ୍ୟରୁ ଆୟୁବ ପୁସ୍ତକ 7 ପର୍ବ 1ରୁ ଆମମାନେ 6 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା। భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగా నాడి కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. ଆମମାନେ ଓଡ଼ିଆରେ ପଢିବା। ପୃଥିବୀରେ କଣ ମନୁଷ୍ୟର ଯୁଦ୍ଧ ହୁଏ ନାହିଁ ଓ ତାହାର ଦିନ ସମୂହ କଣ ବେତନଜୀବୀର ଦିନ ତୁଲ୍ୟ ନୁହେଁ? ଦାସ ଯେପରି ଛାୟାର ଆକାଂକ୍ଷା କରେ, ବେତନଜୀବୀ ଯେପରି ଆପଣା ବେତନର ଅପେକ୍ଷା କରେ, ମୁଁ ସେପରି ଅସାରତା ବିଶିଷ୍ଟ ମାସମାନର ଅଧିକାରୀ କରାଯାଇଅଛି ଓ କ୍ଳାନ୍ତିଜନକ ରାତ୍ରିମାନ ମୋ ପାଇଁ ନିରୂପିତ ହୋଇଅଛି। ମୁଁ ଶୟନ କାଳରେ କହେ, କେବେ ମୁଁ ଉଠିବି? ମାତ୍ର ରାତ୍ରି ଦୀର୍ଘ ହୁଏ ଆଉ ମୁଁ ପ୍ରଭାତ ପର୍ଯ୍ୟନ୍ତ ନିରନ୍ତର ଛଟପଟ ହେଉଥାଏ। ମୋର ମାଂସ କୀଟ ଓ ଧୂଳିଠେଳା ପରିହିତ, ମୋର ଚର୍ମ ମିଶିଯାଏ ଓ ପୁନର୍ବାର ଫାଟିଯାଏ। ମୋର ଦିନ ତନ୍ତୀର ନଳିଠାରୁ ଶୀଘ୍ରଗାମୀ ଓ ଭରସା ବିନା ବ୍ୟୟ ହୋଇଯାଏ। ଆହେ ମୋର ପ୍ରାଣ ବାୟୁ ମାତ୍ର ବୋଲି ସ୍ମରଣ କର, ମୋର ଚକ୍ଷୁ ଆଉ ମଙ୍ଗଳ ଦେଖିବ ନାହିଁ। చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. ପଠନ ହୋଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିକି ବାକ୍ୟ ଶୁଣିବା। పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా దేవ, నిత్యము మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నవాడా, మీకు స్తోత్రం. ପବିତ୍ର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ଉନ୍ନତରେ ବାସ କରିବା ପ୍ରଭୁ, ଆଉ ତୁମେ ଆମମାନଙ୍କୁ ନିତ୍ୟ ଭଲ ପାଉଥିବା ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును గణపరచుచూ ఉన్నాము. ତୁମରି ସେଇ ମହତ୍ ନିମନ୍ତେ, ପ୍ରଭାବ ନିମନ୍ତେ, ଉନ୍ନତ మా బ్రతుకులో మీరు చేసిన ఉపకారములన్నీ తలపోసుకొని మీ ఎదుట దీనులమై మీ వాక్యమును నేర్చుకొనవలసి ఉండగా మాతో మాట్లాడండి. ପ୍ରଭୁ, ତୁମେ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଅନୁଗ୍ରହ କରିକି ଆଉ ସାହାଯ୍ୟ କରୁଥିବା ଯୋଗୁଁ ଆମେ ଆଉ ଦୀନ ଭାବରେ, ନମ୍ର ଭାବରେ ତୁମର ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ଯାଉଛୁ, ସାହାଯ୍ୟ କର। సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి మమ్మను నడిపిస్తారని బలపరుస్తారని కోరుచు ସମସ୍ତ ବିଷୟରେ ତୁମେ ଆମକୁ ସାହାଯ୍ୟ କରି
మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. এই ছোট প্রার্থনা আমানଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ନମ୍ରରେ ମାଗୁଅଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, యోబు పలికిన మాటలలో ఒక గొప్ప సత్యాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆଇବ ଯେଉଁ ସତ୍ୟ ବାକ୍ୟ କହୁଅଛନ୍ତି ଆମେ ଶୁଣିକି ଆସୁଅଛୁ। ఈ అధ్యాయములో ముఖ్యముగా యోబు తన బాధ ఎంత ఘోరమైనదో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. এই ପର୍ବରେ ଆଇବ ଆପଣାର ଦୁଃଖ କେତେ ଭୟଙ୍କର ସେ କହୁଅଛନ୍ତି। ఇందులో మన క్రీస్తు ప్రభువును గురించి గమనిస్తే మన కొరకు ఘోరమైన శిలువ శ్రమలు అనుభవించిన క్రీస్తును మనము చూడవచ్చు. ଯଦି ଆମେ ଏଇ ଅଞ୍ଚଳରେ ବା ଏଇ ସନ୍ଦର୍ଭରେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଚିନ୍ତା କରୁ, ଖ୍ରୀଷ୍ଟ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ କେତେ ଦୁଃଖ ଯନ୍ତ୍ରଣା ସହିବା ଦେଖିପାରିବୁ। ఈ 7వ అధ్యాయములో దాదాపుగా 21 వచనం వ్రాయబడినట్లు చూడగలం. এই 7 ପର୍ବରେ ପାଖାପାଖି 21ଟି ପଦ ଅଛି ଆମେ ଦେଖିପାରିବା। ఇందులో 1 నుండి 6 వచనాలలో యోబు తన బాధను గూర్చి చెప్పుట, ଏଠାରେ 1 ପଦରୁ 6 ପର୍ଯ୍ୟନ୍ତ ଆଇବଙ୍କର ଯନ୍ତ୍ରଣା ଦୁଃଖକୁ ଦେଖୁଛୁ। 7 నుండి 10 వచనాలలో పాతాళానికి పోయినవాడు మరెన్నడును రాడు అని తెలుపుట, 7 ପଦରୁ 10 ପଦ ମଧ୍ୟରେ ଯେଉଁମାନେ ପାତାଳକୁ ଯାଆନ୍ତି ସେମାନେ ଆଉ କେବେ ଫେରିବେ ନାହିଁ, ସେଇ ବିଷୟରେ ଲେଖା ହେଇଛି। 11 నుండి 21 వచనములో యోబు దేవునికి మొర్రపెట్టుట అనేది మనము గుర్తిస్తాం. 11ରୁ 21 ପର୍ଯ୍ୟନ୍ତ ଆଇବଙ୍କର ବିନତି ପରମేశ్వରଙ୍କ ପ୍ରତି ପ୍ରାର୍ଥନା ଆମେ ଦେଖୁଅଛୁ। దీనిని గురించి ఆలోచన చేసినప్పుడు తాను అనుభవిస్తున్న బాధ, తనకు మిత్రుల సానుభూతి ఎంత అవసరమో అన్న దానిని యోబు 6వ అధ్యాయంలో చెప్పాడు. ଯଦି ଆମେ ଦେଖୁଅଛୁ ଏଇ ବିଷୟରେ ଆଇବଙ୍କର ଦୁଃଖ ବିଷୟରେ, ତାଙ୍କର ଯେଉଁ ପ୍ରକାର ମିତ୍ରମାନଙ୍କୁ କହିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି ସେଥିମଧ୍ୟରୁ ସେ କିଛି ସହାନୁଭୂତି ପାଇବା ପାଇଁ ଆମେ ଦେଖୁଅଛୁ 6 ପର୍ବରେ। ఈ అధ్యాయములో తన స్థితి గురించి మరింత విశదీకరిస్తున్నాడు. এই ଅଧ୍ୟାୟରେ ପର୍ବରେ ଆଇବଙ୍କର ଅବସ୍ଥା ବିଷୟରେ ବର୍ଣ୍ଣନା କରାଯାଇଛି। తన జీవితం బానిస జీవితం లాంటిదని, ଆଉ ତାଙ୍କରି ଜୀବନ ହଉଛି ଦାସତ୍ୱ ଦିନସ ବେତନଜୀବୀ ତୁଲ୍ୟ। అది అంతమైతే బాగుండును అని ఆయన అంటున్నాడు. ଆଉ ତା ଶୀଘ୍ର ଶୀଘ୍ର ଶେଷ ହେଇଗଲେ ଭଲ ହେଇଥାନ୍ତା କହୁଅଛନ୍ତି ଆଇବ। నిజమే, కొన్నిసార్లు మనిషికి ఎదురయ్యే బాధలను బట్టి ఎందుకొచ్చిన బ్రతుకు, దేవుడా నన్ను తీర్చుకో, నన్ను పిలుచుకో, నేనిక్కడ బ్రతకలేను అని చాలామంది చాలాసార్లు అనినవారే గాని అనని వారు బహుశా 100కి 1 కూడా ఉండరేమో. ଆମେ ଦେଖୁଛୁ ଅନେକ ଲୋକ ସେମାନଙ୍କର ବାଧା କଷ୍ଟ ହେତୁ ସେମାନେ ନ ସମ୍ଭାଳି ପରମେଶ୍ୱରଙ୍କୁ କୁହନ୍ତି, ହେ ପ୍ରଭୁ ତୁମେ ମତେ ନେଇଯାଅ, ତୁମେ ମତେ ଡାକ। ଆଉ ଏଇ ପ୍ରକାରେ ସେମାନେ ସେମାନଙ୍କର ଯନ୍ତ୍ରଣା ହେତୁ ప్రభువుకు କହିଥାନ୍ତି। ఇప్పుడు 1 నుండి 6 వచనాలలో యోబు తన బాధ చెప్పుకోవడం ఏమంటున్నాడంటే, మనిషి యుద్ధం చేయాలి, జీవితమే ఒక యుద్ధం, ఇది నిర్ణీత కాలంలో ముగించాలి అని మొదటి వచనంలో చెప్పాడు. అన్నా brother. కట్ అయిపోతుంది। ఓకే. 1 నుండి 6 వచనాల్లో యోబు తన బాధను చెప్పడం, 1ରୁ మనిషి 6 ପର୍ଯ୍ୟନ୍ତ ଆଇବ ଆପଣାର ଯନ୍ତ୍ରଣା ବିଷୟରେ ବର୍ଣ୍ଣନା କରୁଅଛନ୍ତି। మనిషి యుద్ధం చేయాలి, జీవితమే ఒక యుద్ధం,
ఇది నిర్ణీత కాలములో ముగించాలి అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ମନୁଷ୍ୟର ଦିନ ସମୂହ ଏକ ଯୁଦ୍ଧ ସମୟ ଆଉ ଏ ପୃଥିବୀରେ ଏହା ବେତନଜୀବୀର ଦିନ ତୁଲ୍ୟ ଏହା ଏକ ଠିକ ସମୟରେ ଆଉ ତା ସମାପ୍ତ ହୋଇଯାଏ। అందుకే 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము గాదా అని అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ 7:1 ପୃଥିବୀରେ କଣ ମନୁଷ୍ୟର ଯୁଦ୍ଧ ହୁଏ ନାହିଁ। ఎందుకు అనంటే మానవ జీవితం ఎలాంటిదో 14వ అధ్యాయం 5-6 వచనాలలో మనము గమనిస్తాం. 14ର ତାର 5-6ରେ ମନୁଷ୍ୟର ଜୀବନ କି ପ୍ରକାରେ ଆମେ ସେଠାରେ ଦେଖିପାରୁ। అలాగే 39వ కీర్తన 4వ చరణంలో కూడా మానవుని యొక్క జీవితం అది ఎలాంటిదో తేటగా చెప్పాడు. ଗୀତ ସଂହିତା ତାର 34:4ରେ ମଧ୍ୟ ମନୁଷ୍ୟର ଜୀବନ କି ପ୍ରକାର ଆମେ ଦେଖୁଛୁ। వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును, అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు అన్నట్టే మానవ జీవితం ఉన్నది. ମନୁଷ୍ୟର ଜୀବନ ଆପଣା ଆପଣା ସନ୍ତାନ ମାନେ ପୁଷ୍ଟି ହେଇକି ଫେରିଯିବେ ଆଉ ସେମାନେ କେବେ ବି ଫେରିକି ଆସିବେନି। ଏହା ମନୁଷ୍ୟର ଜୀବନ ବିଷୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ। ఇక్కడ మానవుడు జీతగాడులాగా కూలివాడులాగా అప్పగించిన పని చేయాలి, గత్యంతరం అతనికి ఏమీ లేదు. ଏଠାରେ ମନୁଷ୍ୟର ଜୀବନ ଆଉ ଦେଖୁଛୁ ବେତନଜୀବୀ ତୁଲ୍ୟ ଅଛି। ଯାହା ସେମାନଙ୍କୁ କାମ ଦିଆଯାଇଛି ତାହା ପୂର୍ଣ୍ଣ କରିବାରେ ଆବଶ୍ୟକ, ଆଉ କୌଣସି ଗତି ନାହିଁ। 2వ వచనంలో చెప్పాడు, నీడను మిక్కిలి అపేక్షించే దాసుడులాగా కూలి నిమిత్తము కనిపెట్టుకునేవాడులాగా దినాలు జరిగిపోతున్నాయి. ଆମେ ଦେଖୁଛୁ ତାର 2 ପଦରେ ଦାସ ଯେପରି ଛାୟାର ଆକାଂକ୍ଷା କରେ, ବେତନଜୀବୀ ଯେପରି ଆପଣା ବେତନର ଅପେକ୍ଷା କରେ, ଏଇ ପ୍ରକାର ଦିନ ଚାଲି ଯାଉଛି। అయితే మన నీడ క్రీస్తే. କିନ୍ତୁ ଆମମାନଙ୍କର ଛାୟା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି। యెషయా గ్రంథం 32:2లోను ଆଉ ଜିସାୟ ତାର 32:2 ପଦରେ 51:16లోను చూడగలం. ଆଉ 51:16 ପଦରେ ଆମେ ଦେଖିପାରିବା। కనుక మనం ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించవలసిన వారం. ତେଣୁ ଆମ୍ଭେମାନେ ପ୍ରଭୁଙ୍କର ଅପେକ୍ଷାରେ ଜୀବନ ବିତେଇବା ବ୍ୟକ୍ତିମାନେ। అయితే యోబు కాలములో ఇలాంటి ఆదరణ వాక్యాలు లేవు. କିନ୍ତୁ ଆଇବଙ୍କ ସମୟରେ ଏଇ ପ୍ରକାର ସାନ୍ତ୍ୱନାଜନକ ବାକ୍ୟ ନଥିଲା। ఇతడు కొన్ని దినములు కాదండి, కొన్ని నెలలు నిరాశతోనే చూడవలసి వచ్చినట్లు గమనిస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ଜୀବନରେ କେବଳ କିଛି ଦିନ ନୁହେଁ, ଅନେକ ମାସ ଧରିକି ସେ ନିରାଶ ଅବସ୍ଥାରେ ଥିଲେ। ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడినవి అన్నాడు. ଆଉ କ୍ଳାନ୍ତିଜନକ ରାତ୍ରିମାନ ମୋ ପାଇଁ ନିରୂପିତ ହୋଇଅଛି କହିଲେ। 3వ వచనంలో ఆ మాట చెప్పాడు. 3 ପଦରେ ସେଇ 7వ అధ్యాయం 3వ వచనం. అలాగే 7 ପଦରେ ବି ଆମେ ଦେଖୁ। 7వ అధ్యాయం 11వ వచనం, 7:11 ପଦରେ ବି ଆମେ ଦେଖୁଅଛୁ। అలాగే 30వ అధ్యాయం 17వ వచనం. 30:17 ପଦ ଆମେ ଦେଖୁଅଛୁ। వాస్తవానికి యోబు జబ్బుతో ఉన్నాడు, భార్య ఆదరణగా లేదు. ବାସ୍ତବରେ ଆଇବ ରୋଗରେ ପୀଡ଼ିତ, କିନ୍ତୁ ସ୍ତ୍ରୀଙ୍କ ଠାରୁ କୌଣସି ସାନ୍ତ୍ୱନା ନାହିଁ। సరికదంటే ఆత్మహత్య చేసుకోమని సతాయిస్తుంది. ఆత్మహత్య చేసుకోమని అతన్ని తొందర పెడుతుంది. ଏବେ ଦେଖୁଅଛୁ ସେତିକି ନୁହେଁ, ସେ ଆଇବଙ୍କୁ ନିଜର ସ୍ତ୍ରୀ ଆଉ ତୁମେ ନିଜେ ମର ବୋଲି ଆତ୍ମହତ୍ୟା ବିଷୟରେ ସେ କହୁଅଛନ୍ତି। 4వ వచనం ప్రకారంగా రాత్రులు అతనికి నిద్ర పట్టడం లేదు. 4 ପଦ ଅନୁସାରେ ସେ ରାତ୍ରି କାଳରେ ଶୟନ କରିପାରୁନାହାନ୍ତି। 2:7 ప్రకారంగా బాధకరమైన కురుపులతో ఉన్నాడు. 2ର 7 ପଦ ଅନୁସାରେ
ସେ ଭୟଙ୍କର ଭାବରେ ମହା ଜଳାଜନକ ବିସ୍ଫୋଟକ ତାକୁ ଆଘାତ କରୁଅଛି। తనకు నిద్ర పట్టక తన పడక మీద పొర్లుతూ ఉన్నాడు. ଆଉ ସେ ନିଦ୍ରା ଶୟନ ଠିକରେ ନ କରିକି ସେ ଶଯ୍ୟାରେ ନିରନ୍ତର ଛଟପଟ ହଉଛି। ఆందోళన చాలా ఎక్కువగా ఉంది. ଆଉ ଅଧିକ ଭାବରେ ସେ ଆଉ ଛଟପଟ ହଉଛନ୍ତି, ଆନ୍ଦୋଳନ ଭାବରେ ଅଛନ୍ତି। రాత్రి ఎప్పుడు గతించునా, తెల్లవారు ఎప్పుడు వస్తుందని బాధపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ଆଉ ସେ ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି, ରାତ୍ରି ମାନ କେତେବେଳେ ସେ ଚାଲିଯାଏ, ପୁଣି ପ୍ରଭାତ କେବେ ଆସେ ସେ ଦେଖୁଅଛନ୍ତି। రాత్రంతా బాధే, పగలంతా బాధే. ରାତି ସାରା ସିଏ ଦୁଃଖିତ, ପୁଣି ପ୍ରଭାତ ସାରା ବି ସେ ଦୁଃଖିତ ବେଦନା ପାଉଅଛନ୍ତି। ఆయన అంటాడు, నా బాధ, నా దేహం పురుగులతో మంటి పెల్లలతో కప్పబడి ఉంది అన్నాడు 5వ వచనం. ଆଉ ସେ 5 ପଦରେ ସେ କହୁଅଛନ୍ତି, ମୋର ମାଂସ କୀଟ ଆଉ ଧୂଳିଟଳା ପରି ତମର ଚର୍ମ ମିଶି ଯାଉଛି କହିଲେ। ఒక్క కురుపులో పురుగులు తిరుగుతూ ఉంటే ఎంత బాధ. ଯଦି ଗୋଟିଏ ଘାରେ ଯଦି ଗୋଟିଏ ଆଉ ଯଦି କୀଟ ବୁଲେ କେତେ ବେଦନା। 2:8 చూస్తాం. 2:8 ଆମେ ଦେଖୁ, ఆయన అంటాడు, నా చర్మము మాని మరలా పగులుచున్నది, అందులో నుంచి రసి కారుతూ ఉంది, వాసన కొన్నాళ్లకు మానినట్టుగా ఉంది, మరో చోట చర్మం పగులుతుంది. ଆମେ ଦେଖୁଛୁ ସେ କହୁଅଛନ୍ତି ମୋର ଚର୍ମ నా రోజులు నేతగాని ମିଶି నాడి ଯାଉଛି କହିଲେ। కంటే వడిగా గతించుచున్నాయి. ମୋର ଦିନ ତନ୍ତୀର ନଳି ଠାରୁ ଶୀଘ୍ରଗାମୀ କହୁଛନ୍ତି। నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అన్నాడు 6లో. ଆଉ 6 ପଦରେ ଭରସା ବିନା ବ୍ୟୟ ହୋଇଯାଉଛି ବୋଲି କହିଲେ। 9:25లో కూడా అలాంటి మాటలే చెప్పాడు. 9:25ରେ ମଧ୍ୟ ସେହି ପ୍ରକାର କଥା ସିଏ କହିଲେ। పరుగు మీద పోవు దానికంటే నా ସବୁ దినములు କାଳ ଅପେକ୍ଷା ଶୀଘ୍ରଗାମୀ, నా దినములు త్వరగా గతించుచున్నవి, ମୋର ଦିନ ସବୁ କାଳ ଅପେକ୍ଷା ଶୀଘ୍ରଗାମୀ, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అని చెప్పాడు. କୌଣସି ମଙ୍ଗଳର ଦର୍ଶନ ପାଉନାହିଁ କହିକି ଆୟୁବ କହୁଅଛନ୍ତି। 17:15లో కూడా చెప్పాడు. 17:15ରେ ମଧ୍ୟ ସେ କହିଲେ, ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చును వాని పిల్లల కన్నులు క్షీణించును అని చెప్పాడు. 17:15 సారీ. నాకు నిరీక్షణ ఆధారం ఏది, నా నిరీక్షణ ఎవనికి కనబడును అన్నాడు. ఎంత అన్న 17:15. ତେବେ ମୋର ଭରସା କାହିଁ ଓ ମୋର ଭରସା କିଏ ଦେଖିବ ବୋଲି ଆୟୁବ କହିଲେ। అలాగే 19:10లో చెప్పిన మాట ସେମିତି ସେ 18:10ରେ ବି କହୁଅଛନ୍ତି, నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని అన్నాడు. 19:10ରେ ସେ କହିଲେ, ସେ ଚାରିଆଡେ ମତେ ଭାଙ୍ଗି ପକାଇ ଅଛନ୍ତି, ମୁଁ ସରିଗଲିଣି କହୁଅଛନ୍ତି। ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను అని చెప్తా ఉన్నాడు. ଆଉ ସେ ମୋର ଭରସା ବୃକ୍ଷ ପରି ଉତ୍ପାଦନ କରିଅଛନ୍ତି କହିଲେ ଆୟୁବ। ఇప్పుడు అర్థమైందండి, యోబు తన బాధ ఎంత తేటగా చెప్పాడు. అనుభవించే బాధ, తట్టుకోలేని బాధ, భరించలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఒకవేళ చెప్పుకున్నా చీదరించే బాధ ఆయన తన జీవితంలో అనుభవిస్తున్నాడు. ଆୟୁବ ନିଜର ବେଦନା, ନିଜର ଦୁଃଖ ଯାହାକି ସେ ସମ୍ଭାଳି ପାରୁନାହାନ୍ତି, କାହାକୁ କହି ପାରୁନାହାନ୍ତି, ଏହି ପ୍ରକାର ବେଦନାରେ କହିଲେ ମଧ୍ୟ କେହି ବି ସାନ୍ତ୍ୱନା ଦଉନାହାନ୍ତି, ସେହି ପ୍ରକାର ଅବସ୍ଥାକୁ ସେ ବର୍ଣ୍ଣନା କରୁଛନ୍ତି ଆୟୁବ। ప్రియులారా, ఇలాంటి బాధ భగవానికి కూడా రాకూడదని
చాలా మంది కోరుకుంటారు. ଆଉ ଏଇ ପ୍ରକାର ବେଦନା କ୍ଲେଶ ଯେପରି ଆମର ଯୋଉ ଶତ୍ରୁ ମାନଙ୍କୁ ବି ନ ଆସୁ ଆମେ ଭାବିବାକୁ ପଡିବ। కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. నిజంగా ఆయన అనుభవిస్తున్న బాధలో కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా తన గురి అంతా దేవుని మీదనే నిలిపినట్లుగా చూస్తున్నాం. ବାସ୍ତବରେ ଆଇବ ଯୋଉ କ୍ଲେଶ ପାଉଅଛନ୍ତି ସେଇ କ୍ଲେଶରେ ସେ ବାମ କି ଡାହାଣ ପାର୍ଶ୍ୱକୁ ନ ଯାଇ ସେ ପ୍ରଭୁଙ୍କର ଅନୁସରଣ କରୁଅଛନ୍ତି। ఈనాడు మన జీవితం ఎలా ఉందో మనం కూడా పరీక్ష చేసుకోవాలి. ଆଜି ଆମମାନଙ୍କର ଜୀବନ କି ପ୍ରକାର ଅଛି ଆମେ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରୁ। ఇక 7 నుండి 10 వచనాలు చదివితే ଯଦି ଆମେ 7 ପଦରୁ 10 ପର୍ଯ୍ୟନ୍ତ ଯଦି ପଢିବା పాతాళానికి పోయిన వాడు మరెన్నటికీ రాడు అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଯିଏ ପାତାଳକୁ ଚାଲିଯାଏ ସେ ପୁନର୍ବାର କେବେ ବି ଫେରି ଆସିବନି। నా జీవము వట్టి ఊపిరే అని జ్ఞాపకము చేసుకొనుము. ଆଉ ସେ କହିଲେ ମୋର ପ୍ରାଣ ବାୟୁ ମାତ୍ର ସ୍ମରଣ କର। ఇక నా కన్ను ఇకను మేలు చూడదు అని చెప్పాడు. ଆଉ చూసారా? ଆପଣ ଦେଖିଲେ କି పాతాళమునకు పోయిన వాడు మరెన్నటికి రాడు. నా ଆମେ జీవము వట్టి ఊపిరే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు అని అంటున్నాడు. ଆଉ ସେ କହୁଅଛନ୍ତି ମୋର ପ୍ରାଣ ବାୟୁ ମାତ୍ର ସ୍ମରଣ ଆଉ କର ମୋର ଚୋଖ 7వ వచనం ମୋର ଚୋଖ అలాగే ମତେ 9వ ଦେଖିବନି అధ్యాయం ଚାହେ 25వ వచనం. ସେମିତି 9:25 ମଧ୍ୟ ଆମେ ଦେଖୁଅଛୁ। కనుక యోబు ఎలాంటి నిరీక్షణ లేదు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବଙ୍କ ମଧ୍ୟରେ କୌଣସି ଆଉ ଭରସା ନଥିବା କହୁଛନ୍ତି నేనుండకుండా చచ్చిపోతాను, మీరెవ్వరూ నన్నిక చూడలేరు అని 8వ వచనంలో చెప్పాడు. ସେ 8 ପଦରେ କହୁଛନ୍ତି ଯାହାର ଚୋଖ ମତେ ଦେଖେ ସେ ଆଉ ମତେ ଦେଖିବ ନାହିଁ, ମୋ ପ୍ରତି ତୁମର ଦୃଷ୍ଟି ପଡିବ ମାତ୍ର ମୁଁ ନଥିବି କହୁଛନ୍ତି। నీ కన్ను నా తట్టు చూచును గాని నేనింకా ఉండకపోదును అని ఇక్కడ యోబు దేవునితో మాట్లాడుచూ ఉన్నాడు. ଏଥିରେ ଆଇବ ଏମିତି କହୁଛନ୍ତି ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ମୋ ପ୍ରତି ତୁମର ଦୃଷ୍ଟି ପଡିବ ମାତ୍ର ମୁଁ ନଥିବି। ఇక్కడ 21వ వచనాన్ని కూడా మనము గమనించినప్పుడు ଯଦି ଆମେ 21 ପଦ ଯଦି ଆମେ ବିଶେଷ କରି ଧ୍ୟାନ ଦେବା నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు, నేనిప్పుడు మంటిలో పండుకొనేదను, నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోయేదను అని చెప్పాడు. 21ରେ ଦେଖୁଛୁ ପୁଣି ତୁମେ କାହିଁକି ମୋର ଅପରାଧ କ୍ଷମା କରୁନାହ ଓ ମୋର ଅଧର୍ମ ଦୂର କରୁନାହ, କାରଣ ଏବେ ମୁଁ ଧୂଳିରେ ଶୟନ କରିବି, ପୁଣି ତୁମେ ଯତ୍ନପୂର୍ବକ ମୋର ଅନ୍ୱେଷଣ କରିବ ମାତ୍ର ମୁଁ ନଥିବି। కనుక పాతాళమునకు దిగిపోయిన వాడు మరెన్నడూ రాడు అన్నాడు 9వ వచనములో. ତେଣୁ 9 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ଯିଏ ପାତାଳକୁ ଓହ୍ଲେଇ ଯାଏ ସେ ଆଉ କେବେ ବି ଉଠି ଆସିବ ନାହିଁ। మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ମେଘ ଯେପରି କ୍ଷୟ ପାଇ ଅନ୍ତର୍ହିତ ହୁଏ ସେପରି ଯେ ପାତାଳକୁ ଓହ୍ଲେଇ ଯାଏ ସେ ଆଉ ଉଠି ଆସିବ ନାହିଁ। తాను సముద్రములోని మకరమైతే దాన్ని అదుపులో ఉంచాలి, నన్నెందుకు ఇలా బంధించి ఉన్నావు అన్నాడు 12లో. ଆଉ 12 ପଦରେ ସେ ଏମିତି କହୁଛନ୍ତି ମୁଁ କଣ ସମୁଦ୍ର ହବା ଆଉ ତିମି ମତ୍ସ୍ୟ ଯେ ତୁମେ ମୋ ଉପରେ ପ୍ରହରୀ ରଖୁଅଛ। కనుక ఎంత పరిస్థితి ఇక్కడ కనబడుతుందో మనకు అర్థమవుతుంది. ଆଉ ଆଇବଙ୍କର ଅବସ୍ଥାକୁ ଆମେ ଦେଖିଲେ ଆମେ ବୁଝିପାରିବା ଏଠାରେ। కనుక జీవిత అనంతరం ఆత్మకు చైతన్యముందని గతించిన వారు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు రాడు.
ଆମେ ଦେଖୁଛୁ ଏ ଜୀବନରେ ଆତ୍ମାର ଚଞ୍ଚଲ୍ୟ ଅଛି। ତେଣୁ ଯିଏ ଚାଲିଯାଏ ପାତାଳକୁ ସେ ଆଉ କେବେ ଫେରି ଆସିବନି। ఇల్లు వాకిలి వృత్తి వ్యాపారం అతనికి ఏమీ పట్టదు. ଆଉ ଘର ଦୁଆର ଚାକିରି ସବୁ କୌଣସି ତାକୁ ଧରିବନି। అతడి స్థలం అతనికి మళ్ళీ ఎరుగదు. ଆଉ ତାଙ୍କର ସ୍ଥାନ ଆଉ ତାକୁ ଚିହ୍ନିବନି କେବେ ସେ। కాబట్టి పాతాళానికి పోయినవాడు మరెన్నటికి తిరిగి రాడు, మరెన్నటికి రాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଯେ ପାତାଳକୁ ଓହ୍ଲେଇ ଯାଏ ସେ ଆଉ କେବେ ଉଠି ଆସିବ ନାହିଁ। ଏଇ ପଦରେ ଆମେ ଏ ପ୍ରକାର ବୁଝୁଅଛୁ। అలాంటి సమయంలో 11:21లో యోబు తన దేవునికి మొర్ర పెట్టినట్లుగా మనము చూడగలం. ଆଉ ସେଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ 11:21ରେ ଆଇବ ତାର ପରମେଶ୍ୱରଙ୍କୁ ସିଏ ଡାକୁଅଛନ୍ତି। మనకి ఇంకా రాబోయే కాలములో సంతోషము కలుగుతుందన్న నిరీక్షణ యోబుకు లేదు. ఇంకా ଆମେ ଦେଖୁ తాను పోగొట్టుకునేదేమీ కూడా లేదు గనుక మౌనంగా ఉండి నెమ్మదిగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ଆଇବଙ୍କ ଠାରେ କୌଣସି ଭରସା ଦେଖାଯାଉ ନାହିଁ। ଆସନ୍ତା ଦିନରେ ମୁଁ ରହିବି କି ନାହିଁ କହିକି ସେ ମୌନ ଭାବରେ ସେ ରହୁଅଛନ୍ତି। నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడుదును, నా వేదనను బట్టి మూల్గుచుండెదను అని చెప్పాడు 11వ వచనములో. ଆଉ 11 ପଦରେ ସେ ଏମିତି କହୁଅଛନ୍ତି ଯେ ମୁଁ ଆପଣା ମୁଖ ବନ୍ଦ କରିବିନି, ମୁଁ ଆପଣା ମନର ବେଦନାରେ କଥା କହିବି, ମୁଁ ଆପଣା ପ୍ରାଣର ତିକ୍ତତାରେ ବିଳାପ କରିବି। కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ఎంతో శ్రమను శిక్షను మన నిమిత్తం అనుభవించి మనకు శిక్ష లేకుండగా చేసి నిత్యత్వములో మనం ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయన. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଅନେକ ବେଦନା ଦୁଃଖ ସହି ସେ ଆମମାନଙ୍କୁ ଅନନ୍ତ ଜୀବନର ଭାଗି କରିଥିବା ଯୋଗୁଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉ। ଆମେ ଋଣ ହେଇକି ଅଛୁ ତାଙ୍କୁ। కనుక ప్రభునందు ప్రియులారా, మన హృదయములో ఏమున్నదో అది దేవునికి చెప్పుకుందాం. మనకు ఎంత భారమైతే ఉన్నదో అది దేవుని పైన మోపుదాం. ఆయన మన ప్రాణాలను తేలిక చేస్తాడు. మనలను చక్కగా ఆయన మార్గములో నడిపించడానికి ఇష్టపడుచూ ఉన్నాడు. ଆମ ହୃଦୟରେ ଯାହା ଅଛି ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ କହିବା, ଆମର ସମସ୍ତ ଭୋଜ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଢାଳିବା। ସେଇ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ପଥକୁ ସେ ସରଳ କରିବେ। కనుక ప్రతి ఒక్కరూ వాస్తవాలు గుర్తించండి. యోబు తన జీవితంలో ఎంత బాధను అనుభవించాడో అదంతా వినే దేవునికి, అదంతా చూచే దేవునికే విన్నవించుకున్నాడు. ଆଇବ ତାଙ୍କ ଜୀବନରେ ଯେତେ ବେଦନା ଅନୁଭବ କଲେ, ଯେତେ କ୍ଲେଶ ଅନୁଭବ କଲେ, ସବୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ସମର୍ପଣ କଲେ, ସବୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ହିଁ ଜଣେଇଲେ। నిజంగా ఇలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తే దేవుని మీద ఆనుకోవడం మానేసి దేవుణ్ణి దూషించే ప్రయత్నం చేస్తాం. అట్లా ఎప్పుడు చేయకండి. ଯଦି ଆମେ ଏଇ ପ୍ରକାରେ ଯଦି ଯାତ୍ରା କରୁଅଛୁ, ଅନେକ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ନିନ୍ଦା ଦଉ, ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ପ୍ରତିରୋଧ କରୁ, ସେମିତି କର ନାହିଁ। దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతాయి. ఇది మనం గుర్తించాలి. ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରୁଅଛନ୍ତି ସେମାନଙ୍କୁ ସମସ୍ତ ମଙ୍ଗଳ ନିମନ୍ତେ ଘଟେ। కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి మొర్రపెట్టే వారుగా ఉండాలి. పాతాళములో స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. పరలోకములో ప్రవేశించేటట్లు మనము జాగ్రత్త పడాలి. ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିବା ବ୍ୟକ୍ତି ହେବାକୁ ପଡିବ। ଆମେ ପାତାଳକୁ ନ ଯିବାକୁ ପଡିବ। ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଆଉ ଧନ୍ୟବାଦ ଦେବାକୁ ପଡିବ। ప్రతి వారి జీవితం దేవునికి సమీపంగా ఆయన సన్నిధిలో సంఘములో సహవాసాన్ని విడువక దేవునికే మనము మొర్ర పెట్టుకుందాం. ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତି, ପ୍ରଭୁଙ୍କର ମନ୍ଦିର ପରିତ୍ୟାଗ ନ କରି ପ୍ରଭୁଙ୍କର ନିକଟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। యోబు తన బాధను చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆ బాధను ఉపశమనం, ఆ బాధకు తగిన ఉపశమనం కలుగ చేసేది దేవుడే గనుక ఆయనకే చెప్పుకుంటున్నాడు.
ଆଇବଙ୍କର ବେଦନା ଦୁଃଖ ସବୁ କହିବାର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ? କାରଣ ପରମେଶ୍ୱର ହିଁ ତାଙ୍କୁ ଉପଶମ ଦେଇପାରିବେ, ପରମେଶ୍ୱର ହିଁ ତାଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଇପାରିବେ। ତେଣୁ ଆଇବ ସବୁ ଦୁଃଖ పరమేశ్వరుకు జణవుతుంది. కనుక మనకే పరిస్థితులున్నా మనం కూడా మనుషులకు చెప్పే కంటే దేవునికి చెప్పడమే ఉత్తమమైన పని. ତେଣୁ ଆମମାନଙ୍କୁ ଯେତେ ପ୍ରକାର ଦୁଃଖ ଥାଉ ପଛେ ମନୁଷ୍ୟ ମାନଙ୍କୁ କହିବା ଅପେକ୍ଷା ପରମେଶ୍ୱରଙ୍କୁ କହିବା ଅତି ఉత్తమ ଅଟେ. కనుక ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని ఆలోచన చేసి యోబు ఎలాగు దేవునికి తన బాధను చెప్పాడు, ఒకవేళ పాతాళానికి వెళ్ళిపోతే మరలా తిరిగి రాడు, యోబు దేవునికి ఎలా మొర్రపెట్టాడు, ఆ సంగతులను మనం విన్నాం. కొద్దిగా విన్న సంగతుల పట్ల ఆసక్తి కలిగి మనం కూడా దేవుని మీదనే మనం భారం వేసుకోవాలి. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ, ସେ ଜାଣିଲେ ଯେ ପାତାଳକୁ ଗଲା ପରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ଫେରି ଆସିବନି। ତେଣୁ ଆଇବ ତାଙ୍କର ବେଦନାର ଦୁଃଖ ସବୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟ ଜଣେଇଲେ। ଆମେ ଯାହା ଶୁଣିଲୁ ସେ ସବୁ ଶୁଣିକି ଆମ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଜୀବନ ବିତାଉ। అలాగూ సిద్ధపడదాం. మన ఆత్మతో దేవునికి ఆరాధన చేస్తూ మన శరీరము నిరీక్షణ కలిగి ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ సంఘ సహవాసములో నమ్మకత్వం కలిగి జీవితం. ଆମେ ସେଇ ପ୍ରକାର ପ୍ରସ୍ତୁତ ହେବା, ପ୍ରଭୁଙ୍କର ଆଗମନରେ ଆମର ଆତ୍ମାକୁ ପ୍ରସ୍ତୁତ କରିବା, ମଣ୍ଡଳୀର ସହଭାଗିତାରେ ଲାଗି ରହିବା। ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగణుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା, ସ୍ୱର୍ଗର ଗୌରବମୟ ପ୍ରଭୁ, ତୁମରି ସେଇ ମହତ୍ ନାମରେ ଆମେ ତୁମରି ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଅଛୁ। మా ప్రభువా, మీ ఎదుట మేముండగా మమ్మును మేము జాగ్రత్త చేసుకుని మీకెంతో మహిమకరంగా జీవించుట మాకు నేర్పమని వేడుకుంటూ, ପ୍ରଭୁ ଆମେ ତୁମ ସମ୍ମୁଖରେ ଅଛୁ। ଆମେ ସାବଧାନର ଜୀବନ, ଜାଗ୍ରତର ଜୀବନ ଯେପରି ବିତେଇ ପାରିବୁ ତୁମେ ଆମକୁ ଶିଖାଅ ବୋଲି ଆମେ ନିବେଦନ କରୁଅଛୁ। విశ్వాసులకు కలిగే ఎదురయ్యే శ్రమలు గాని శోధనలు గాని మీ సహాయము చేత జయించి మీకు మహిమకరంగా జీవించుటకు మమ్మను సిద్ధపరచమని వేడుకుంటూ, ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ଜୀବନରେ ଦୁଃଖ ହଉ, ବେଦନା ହଉ, କ୍ଲେଶ ହଉଛି, ତୁମରି ସାହାଯ୍ୟରେ ତୁମେ ସାହାଯ୍ୟ କର ବୋଲି ଆମେ ନିବେଦନ କରି ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ। మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ଦେଇ ବିନତି କରି ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା, ଆମେନ୍। ఆమేన్. ప్రభునందు ప్రియులారా,